కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండలపై కొలువైన ఆ దేవదేవుని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఆ శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి తమ జన్మకు సార్థకత లభించినంత పరవశులవుతారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భక్తులు అంత ప్రాధాన్యం ఉంది. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే స్వామివారి లడ్డూ చరిత్ర ఏమిటి, ఎందుకంత ప్రత్యేకం? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమోదేవ నభూతే నభవిష్యతే. వెంకటాద్రితో సమానమైన ప్రదేశం మొత్తం విశ్వంలో లేదు. వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు గతంలోనూ లేడు, భవిష్యత్తులోనూ లేడు అని పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 614లో పల్లవ రాణి సమవాయి తిరుమల ఆలయానికి బోగస్ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. శ్రీ రామానుజాచార్యులు వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది. నైవేద్యానికి గ్రామాల విరాళం, అనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. భక్తులకు ప్రసాదంగా తిరుపొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి సుక్కీయం, అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగరం ప్రభువుల కాలంలో అవసరం అనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు పేర్కొంటున్నాయి. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. 1940లో మిరాసీదారులలో ఒకరైన కళ్యాణం అయ్యంగారు లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారు. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు పండితులు చెప్తున్నారు. లడ్డూ ప్రసాదం ఇవ్వడాన్ని 1940న ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 100 ఏళ్ల లోపే. పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. అయితే శ్రీవారి లడ్డూకి సంబంధించి కలియుగ ప్రత్యక్షమైన తిరుమల అనేది చాలా ప్రసిద్ధం కావాల్సిన లడ్డూని మనం చాలా ప్రసాదంగా స్వీకరిస్తాం. భక్తులకి ఎంతో ఇష్టంగా ఉన్న లడ్డూనికి సంబంధించి కూడా గత 4-5 రోజులుగా కూడా పెద్ద దుమారమే రేస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క రాజకీయంగా కూడా ఈ లడ్డూని వాడుకుంటున్నాం. మరొక ఇవన్నీ పక్కన పెడితే భక్తులకి ఎంతో ఇష్టమైన లడ్డూని ప్రసాదానికి సంబంధించి కూడా భక్తులు ఎంతో ఇష్టంగా కూడా ప్రతి ఇంట్లో కూడా తిరుమలకి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే మనకి దర్శనానికి కూడా వీలు కాకపోతే కూడా స్వామివారి లడ్డూనైనా తీసుకోరండి అని కూడా ప్రతి భక్తుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకుంటూ కూడా ఒకవేళ తెచ్చిన తర్వాత కూడా దాని తీర్థ ప్రసాదాల్లో కూడా ఎంతో నైవేద్యం పెట్టి కూడా స్వామివారికి దీపారాధన చేసి ఇల్లు కూడా శుద్ధి చేసి కూడా దీన్ని తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. మరో పక్క కూడా ఇలా 3లోనే బ్రిటిష్ వారు ప్రసాదాల రూపంలో కూడా తిరుమలలో కూడా లడ్డూని కూడా వాళ్ళు బూందీ రూపంలో కూడా తయారు చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క సో దీనికి అంత ప్రతిష్టత ఉంది. దాదాపు 40 ఏళ్ళుగా కూడా ఈ లడ్డూకి కూడా ప్రతిష్టత ఉంది. 1940లోనే మిరాసి వాళ్ళల్లో కూడా ఈ లడ్డూ తయారీ అనేది కూడా చేస్తూ వచ్చారు. మరోపక్క ఈ లడ్డూకి సంబంధించి కూడా మనకు తెలిసిన లడ్డూల్లో ప్రకారం దర్శనం అయిన తర్వాత కూడా 50 రూపాయలకు ఒక లడ్డు గుర్తొస్తుంది. మరోపక్క పెద్ద లడ్డు అయితే కళ్యాణోత్సవం లడ్డు అంటారు, అది 200 రూపాయలుగా కూడా విక్రయిస్తుంటారు. మరోపక్క స్వామివారికి నైవేద్యం సమర్పించే లడ్డూలు కూడా చాలా ఇదిగా ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో కూడా ఆ లడ్డూని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ లడ్డూకి సంబంధించి కూడా ప్రత్యేక అతిథులు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అతిథులు ప్రెసిడెంట్ స్థాయి వరకు లేదంటే వైస్ ప్రెసిడెంట్ స్థాయి, ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయి వాళ్ళకు కూడా ఆ పర్వదినాల్లో పెట్టిన నైవేద్య లడ్డూలు కూడా వాళ్ళకి పెడుతూ ఉంటారు. సో ఈ లడ్డూకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే దాదాపు 750 గ్రాముల్లో ఈ లడ్డు అనేది కూడా టీటీడీ తయారు చేస్తుంది. సో దీనికి ఒక
ప్రత్యేకమైన నిష్ఠత ఉంది. సో ఏదైతే ఆవు నెయ్యికి సంబంధించి కానీ దీంట్లో ఉన్న ముంతమాన పప్పు సంబంధించి కానీ మనకి మంచి వాతావరణం కూడా ఆలయం పోర్టుల్లో వాళ్ళు కూడా దీన్ని తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో కూడా ఈ లడ్డు అనేది తయారైతుంది. సో దీనికి సంబంధించి కూడా మనకి దాదాపు 2010 వరకు కూడా దాదాపు 1,00,000 లడ్డూలు కూడా టీటీడీ విక్రయిస్తుంది. దీన్ని గణనీయంగా కూడా టీటీడీ పెంచుతూ నేటి దినానికి దాదాపు 3,20 లక్షల వరకు కూడా వీళ్ళు లడ్డూలు విక్రయిస్తున్నారు. సో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లడ్డు కూడా ప్రతి భక్తుడు కూడా చాలా ఇష్టంగా దైవానురూపంగా కూడా ప్రయత్నిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. సో ఈ లడ్డూకి సంబంధించి కూడా రాజకీయం చేస్తూ పలు దుమారం కూడా గత 5 రోజులుగా కూడా జరుగుతుంది. మరొక టీటీడీ కూడా దీన్ని సంప్రోక్షణ చేస్తూ కూడా లడ్డూకి సంబంధించి కూడా కల్తీ ఉన్న నేపథ్యంలో కూడా సంప్రోక్షణ చేసి ఆలయ శుద్ధిని కూడా చేసి వాళ్ళు భక్తులకు ఎలాంటి అపోహలు కూడా తొలగించారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.